హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే క్యారెట్ హల్వా. సింపుల్గా, చాలా ఈజీగా మన ఇంట్లోని మన కళ్ళ ఎదురుగా ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొంచెం హెల్తీగా ఏదైనా పెట్టాలన్నా సరే, అలాగే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కొంచెం డిఫరెంట్గా పెట్టాలన్నా సరే ఈ హల్వా అయితే చాలా బాగుంటుంది. ఇంకా అస్సలు ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్కెట్లో మనకి ఎక్కువ శాతం ఆరెంజ్ కలర్ క్యారెట్ అవైలబుల్గా ఉంటుంది కదా, అది కర్రీకి అయితే బాగుంటుంది. కానీ హల్వా కోసం ఇలా రెడ్ కలర్ క్యారెట్ని తీసుకోవాలి. లైట్ పింక్ షేడ్లో కనిపిస్తుంది కదా, ఆ క్యారెట్ తీసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ హల్వా కోసం స్పెసిఫిక్గా బాగుంటుంది. అంటే కొంచెం తీపి ఎక్కువగా ఉంటుంది ఈ పింకిష్ కలర్ రెడ్ క్యారెట్లో. ఆరెంజ్ కలర్లోనేమో తీపి కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. హల్వాకి చాలా బాగుంటుంది. ఇదిగోండి, నార్మల్ గ్రేటర్ తీసుకొని ఇలా గ్రేట్ చేసేసుకున్నాను నేను. తొందరగా బాయిల్ అవుతుంది ఇలా గ్రేట్ చేసేసుకుంటే. ఆ గ్రేటర్ కొంచెం టైం పడుతుంది అలా గ్రేట్ చేసుకోవడానికి అనుకుంటే మిక్సీలో బరక్గా కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. క్యారెట్ అంతా తురిమి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుచ్చిపప్పు ఉంటాయి కదా, అవి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. అలాగే జీడిపప్పు గుళ్ళు ఒక 10 గుళ్ళు, కొంచెం ఒక 10 నుంచి 15 వరకు బాదం పప్పు కూడా తీసుకున్నాను. ఇదిగోండి, యాలక్కాయలు కూడా దీంట్లోనే వేసి మిక్సీ పట్టేసుకోవాలి. 4 యాలకులు తీసుకున్నాను నేను. ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పౌడర్ మొత్తం అయిన తర్వాత దాంట్లోకి కొంచెం పాలు వేసేసి మళ్ళీ ఒక స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మొత్తం మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ అరకప్పు వరకు పాలను యాడ్ చేసేసి అదే పౌడర్లో ఇదిగోండి బాగా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసాను. ఇది 1/4 కప్పు వరకు అయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈ పేస్ట్ మొత్తాన్ని. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వచ్చేస్తే, అడుగు మందంగా ఉన్న కళాయి స్టవ్ మీద పెట్టేసుకొని ప్యాన్ వేడవగానే ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యిలోనే మనకి క్యారెట్ మొత్తం బాయిల్ అవుతుంది. ఇందాక మనం తరిగి పక్కన ఉంచుకున్న పెద్ద కప్పు వరకు క్యారెట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టుకొని క్యారెట్ అంతా మంచిగా బాయిల్ చేసుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. లిడ్ పెట్టేసి కవర్ చేసుకొని మెత్తగా లోపల బాయిల్ అవ్వనివ్వాలి. సిమ్లో పెట్టి బాయిల్ చేస్తుంటే లోపల అనేది మంచిగా కుక్ అవుతుంది. మధ్యలో ఇలా లిడ్ తీస్తూ కదిలిస్తూ ఉండాలి, అడగంటకుండా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఇదిగోండి మెత్తగా కుక్ అయి ఉంది. ఇలా పట్టుకొని తుంపితే తునిగిపోవాలి. ఇట్లా మెత్తగా కుక్ అయిన తర్వాత మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ పేస్ట్ పట్టి పక్కన ఉంచుకున్నామో అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అస్సలు అడుగంటనివ్వకుండా కలుపుతూ ఉండాలి ఒక 2 నిమిషాల పాటు. ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం క్యారెట్ తరుగులో మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టి కవర్ చేసేసుకోవాలి. ఇది మళ్ళీ ఒక 3-4 నిమిషాల వరకు మగ్గాలి. ఇది మగ్గేలోపు ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ ఏమీ వాడట్లేదు. ఇంట్లో ఫుల్ క్రీమ్ పాలు ఉన్నాయి. అవి ఫ్రిడ్జ్లో పెడితే మేగడంతా పైన తేలుతుంది కదా, ఆ మేగడ్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకుంటున్నాను. మనం చాలా థిక్ కన్సిస్టెన్సీలో డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీ పట్టి వేసాం కదా, దాంతోపాటు ఫైనల్గా క్యారెట్ హల్వా అంతా ప్రిపేర్ అయ్యే ముందు ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. థిక్ కన్సిస్టెన్సీగా చిక్కగా బాగా వస్తుంది హల్వా అనేది. ఇలా బౌల్లో కలెక్ట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు ఆల్రెడీ మగ్గుతూ ఉంది కదా హల్వా, అది లిడ్ ఓపెన్ చేసి చూశాను. మంచిగా ఫ్రై అయ్యి ఉంది. ఈ పేస్ట్ అంతా డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఏదైతే మనం యాడ్ చేసామో అది హల్వాలో కలిసి మంచిగా ఫ్రై అవుతుంది. ఇదంతా మగ్గిన తర్వాత నేను ఫుల్ క్రీమ్ పాలు 1 కప్పు వరకు యాడ్ చేస్తున్నాను. 1 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్ పాలని యాడ్ చేసేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకొని మళ్ళీ లిడ్తో కవర్ చేస్తున్నాను. మళ్ళీ ఒక 5 నిమిషాలకి లిడ్ ఓపెన్ చేస్తే మొత్తం పాలంతా మంచిగా కుక్ అయిపోయాయి క్యారెట్లో. ఇదిగోండి దగ్గరగా వచ్చేసింది. ఇలా దగ్గరగా వచ్చింది కదా,
ఈ టైంలో ఒక అరకప్పు వరకు పంచదారని యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ అనేది మీ ఆప్షనల్, టేస్ట్కి తగినంతగా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఒక అరకప్పు వరకు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ క్యారెట్ తీపి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి పంచదార మొత్తం బాగా కలిసేలా కలుపుకొని షుగర్ యాడ్ చేసిన తర్వాత 10 నిమిషాలకి మనకి చాలా థిక్గా అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి తీగ పాకం వరకు రావాలి, అంతవరకు కరగనివ్వాలి పంచదారని. ఇదిగోండి, తీగ పాకం వచ్చినంత జిగటగా ఉండాలి. ఇలా థిక్గా అయిన తర్వాత మూత తీసి ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని ఒక పెద్ద స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల గీ ఫ్లేవర్ తోటి హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, గీ యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని మనం ఏదైతే ఫ్రెష్ క్రీము సపరేట్ చేసుకున్నామో పాల నుంచి స్టార్టింగ్లో, ఆ ఫ్రెష్ క్రీమ్ కూడా ఇదే టైంలో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవటమే. రెసిపీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుందో. టేస్ట్, హెల్త్కి హెల్త్. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీస్ కోసం. అలాగే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.